అంటే సమాజంలో ఒక మాట అయితే ఉంది. ముస్లిం మైనార్టీలకు బీజేపీకి అంత దూరం అయితే ఉంటుంది, గ్యాప్ అంటారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 3 పార్టీలు కూటమిగా ఉన్నారు. ముస్లింస్ మీకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? మీకు ఎలా ఉంది? బీజేపీ మీలో పొత్తులో ఉంది. అంటే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను నేను. అవును. బీజేపీకి ముస్లింలకు అంతర్యం ఉన్నమాట వాస్తవం, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. అది అది ఒప్పుకోవాల్సింది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నాను నేను. అవును. అంటే నేను ఒప్పుకున్నాను, వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా వాస్తవం అది. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం విజయవాడకు వచ్చేసరికి పోటీ చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారి క్యారెక్టరు, సుజనా చౌదరి గారి గత చరిత్ర, సుజనా చౌదరి గారు గతంలో ఏం చేశారు, ఎలా సేవలు చేశారు, ఇవన్నీ చూసుకొని సుజనా చౌదరిని చూసి బీజేపీ యొక్క అంతర్యం పోయింది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. బీజేపీ అని ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో, బీజేపీ అని పడదంటారో, సుజనా చౌదరిని చూసి బీజేపీని కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ సుజనా చౌదరి గారి పర్సనాలిటీ చూసి బీజేపీని యాక్సెప్ట్ చేసి దాదాపు 50,000 మెజార్టీ పశ్చిమ నియోజకవర్గాలు ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. అంటే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి స్పందిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి ఈ రోజున వైసీపీ ఆరోపిస్తుంది. నిజంగా ప్రజా సమస్యల మీద స్పందిస్తే అక్రమ కేసులు పెడుతున్నారా? ఎక్కడైనా సమస్యలపై స్పందించి, ఇప్పుడు సమస్యలపై స్పందించి ధర్నా చేయాలంటే ఒక ధర్నా చౌక్ ఉంది విజయవాడలోనే తీసుకుంటే, లీగల్గా పర్మిషన్ తీసుకుంటే ఎక్కడైనా కేసు, ఒక్క రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా కేసు పెట్టారా? లేదు. నేను అడ్డంగా రోడ్డు మీద పడుకుంటానని నా మీద కేసు వేయరా? నేను బస్సులు ఆపుతానని నా మీద కేసు వేయరా? ఆఫీసులు తగలబెడితే కేసు వేయరా? జగన్మోహన్ రెడ్డి మిర్చి యాడికి వెళ్ళాడు, ఇల్లీగల్ అది. నీకు పర్మిషన్ లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది, మా ఆఫీసుల మీద కూడా బ్యానర్లు తీశారు ఎలక్షన్ కోడ్ ఉందని. నువ్వు ఎలా వెళ్తావు అక్కడికి? నువ్వు అంటే మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మా ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందా? ఈరోజు చూడండి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కనుక ఎన్నికల కోడ్లు మాకు రాదు అనేది వాళ్ళు చెప్తారు. మైక్ పట్టుకొని మీ అక్కడ రైతులతో మాట్లాడము, రైతులు పరామర్శిస్తామని చెప్పేది వైసీపీ వెర్షన్ చెప్తారు. మీకు ఒక మాట చెప్తాను, నేనేమైనా పోటీ చేస్తున్నానా? నేను పోటీ చేయట్లేదు కదా. పార్టీ నేనేమైనా పదవిలో ఉన్నానా? నేనేమైనా పదవిలో ఉన్నానా? అంటే ఎన్నికల కోడ్ ఉంటే ముఖ్యమంత్రిగా ఉండడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడన్నా ఉందా? తీశారే. దేనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎన్నికల కోడ్ అంటే నువ్వు అందరి ధిక్కరించి నేను రౌడీలాగా వెళ్తాను, నా నైజం రౌడీజం నేను అదే చూపిస్తానంటే ఎంతవరకు ఎవరైనా క్షమిస్తారు? ఎంతవరకు నీకు చూస్తారు? అంటే నువ్వు చేసే పనులు, నువ్వు చేసే రౌడీజా, నువ్వు మిర్చి యాడి మీద పడతావు, అటు పడతావు, ఇటు పెడతావు, నువ్వు ఒక ఆంబోతుల్లాగా తిరుగుతుంటే నీకు పోలీసులు లక్షణ పెట్టుకుని పోలీసుల హారం కొట్టుకుంటూ నీ వెనకాల రావాలా? ఇదా నీ నైజం? అంటే అందుకని చదువుకున్న ముఖ్యమంత్రి, చదువుకున్న వాడు అంటావు, చదువుకున్న నాయకుడు చేసే పనులు అయ్యి. అందుకే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తీశారా ఆ రోజున? ఎక్కడ చేశారు సెక్యూరిటీ? జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ఈ రోజు ఉంది, నిన్న ఉంది. గుంటూరు వెళ్ళినప్పుడు నాకు భద్రత కల్పించలేదు. అక్కడ భద్రత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, ఈ రోజు పోలీసు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, భద్రత కల్పిస్తుందా పోలీసు? ఎందుకు కల్పిస్తుంది భద్రత? భద్రత కల్పించలేము, ఈ కోడ్ ఉంది, దీంట్లో నువ్వు చేయకూడదని నా పర్మిషన్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ నేను పోలీసులు భద్రత కల్పించలేదంటే ఏంటి? దానికి అర్థం ఏంటి అసలు? చిన్నపిల్లలు కూడా మాట్లాడు ఈ మాటలు. నీకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు, వాళ్ళు ఇవ్వలేదు, మళ్ళీ భద్రత ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పర్మిషన్ ఇస్తే భద్రత వస్తుంది. అప్పుడు నీకు పర్మిషన్ లేదయా, నువ్వు వెళ్ళబాకంటే నాకు భద్రత కల్పించలేదు అంటాం ఏంటి? అసలు రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనాయి? గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఫిర్యాదు చేయనివ్వండి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనివ్వండి. గవర్నర్ ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు లెటర్ గవర్నర్ చదువుకొని లీగల్గానే చూస్తాడు కదా ఆయన. చూసి భద్రత కల్పించలేదు, భద్రత కల్పించండి అంటారా? ఆయన కూడా వాస్తవాలు చూస్తారు, అంతే కదా. కేవలం ఏదో ఆ సాక్షి టీవీలో చెప్పుకొని బతికేస్తానికి. కానీ ఇదైతే జనం నమ్మట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో టీడీపీలో కొంతమంది వ్యతిరేకమైన పోస్టులు పెడతారంటే కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం అంటారు? టీడీపీలో కాదండి, టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు పదవుల్లో ఎవరు కూడా అఫీషియల్గా ఎవరు లేదు. ఏదో ఈ వైసీపీ వాళ్ళే క్రియేట్ చేసి టీడీపీ వాళ్ళ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో చాలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. టీడీపీ వాళ్ళు అయితే ఎందుకు చేస్తారు? మా ఉప ముఖ్యమంత్రి ఆయన, మాదే కదా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన, కూటమిలో ఉన్నాం, టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసే ఉన్నాం. ఎందుకు పెడతారు టీడీపీ కార్యకర్తలు? వైసీపీ వాళ్లకు అలవాటు కదా అది, ఫేక్ అకౌంట్లు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా ఫేక్ అకౌంట్లు పెడతారు, వీరు లోకేష్ పేరు మీద పెడతారు, పవన్ కళ్యాణ్ మీద పెడతారు. మాలాంటి కార్యకర్తలు ఏ లెక్క వాళ్లకు, చిన్న నాయకులకి వాళ్ళ మీద ఫేక్ అకౌంట్లు పెట్టి ట్రోల్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సి నెగిటివిటీ కావాలి, వాళ్ళకి అరాచకం కావాలి, గొడవలు జరగాలి, కేసులు పెట్టుకోవాలి, తన్నుకోవాలి, వాళ్ళు కర్రలు తెచ్చి కార్లు పగలగొట్టాలి, నాయకులు కార్లు,
ఆఫీసులు తగలబెట్టాలి. వాళ్ళకి కావాల్సింది ఇదే కదా, ఇంతకన్నా ఏం కావాలి వాళ్ళకి?